Hello everyone, welcome to our YouTube channel English Medium. మేము మీ ఇంకీ పింకీ. హలో ఇంకీ. హాయ్ పింకీ. అవును, ఈరోజు మనం ఏం చేద్దాం? మనం నిన్న క్యాపిటల్ బి ఇంకా స్మాల్ బితో కలిసి ప్లే స్టేడియంకి వెళ్ళాం కదా. ఈరోజు కూడా ఎక్కడికైనా వెళ్ళి ఆడుకుందాం. సరే, మరి ఎక్కడికి వెళ్దాం? మనం ఎక్కడికి వెళ్దాం అనేది ఆల్ఫాబెట్స్ అనే ఇల్లు దగ్గరికి వెళ్తే డిసైడ్ అవ్వచ్చు. వెళ్దాం. మీరు కూడా మాతో పాటు వస్తారా? సరే రండి, అందరం కలిసి వెళ్దాం. అమ్మయ్య పింకీ, మనం ఆల్ఫాబెట్స్ అనే ఇంటి దగ్గరికి వచ్చేసాం కదా. మరి ఈరోజు మనతో పాటు ఎవరు వస్తున్నారు? ఎవరితో వెళ్తున్నాం మనం? అదేంటి ఇంకీ అలా అడిగావు? క్యాపిటల్ ఏ తర్వాత క్యాపిటల్ బి వచ్చింది అంటే క్యాపిటల్ బి తర్వాత ఎవరు వస్తారు? మీకేమైనా తెలుసా? అవును పింకీ, నేను మర్చిపోయాను. క్యాపిటల్ బి తర్వాత క్యాపిటల్ సి వస్తుంది కదా. అలాగే స్మాల్ బి తర్వాత స్మాల్ సి అంటే మనతో క్యాపిటల్ సి ఇంకా స్మాల్ సి వస్తున్నారన్నమాట. కరెక్ట్గా చెప్పావే పింకీ. మరి మనం క్యాపిటల్ సి ఇంకా స్మాల్ సితో కలిసి ఎక్కడికి వెళ్తున్నాం? జూ పార్క్ వెళ్దామా? జూ పార్కా? నాకు యానిమల్స్ అంటే భయం పింకీ. పర్లేదు ఇంకీ, నేనున్నాను కదా, అలా భయపడకూడదు. పద వెళ్దాం. క్యాపిటల్ సి ఇంకా స్మాల్ సి జూ పార్క్కి బయలుదేరాయి. కానీ స్మాల్ సి చిన్నది కాబట్టి దానికి కాళ్ళు నొప్పి లేస్తాయని, జూ పార్క్ చాలా దూరంగా ఉందని క్యాపిటల్ సి కార్లో వెళ్దామని చెప్తుంది. అప్పుడు అవి రెండు కార్లో వెళ్ళడానికి రెడీ అవుతాయి. మరి వెళ్తూ ఉంటే ఆకలేస్తుంది కదా. ఒకవేళ ఆకలేస్తే తినడానికి క్యారెట్స్ తీసుకుంటాయి. క్యారెట్స్ అంటే గుడ్ ఫుడ్. బయట ఫుడ్ తినకూడదు కాబట్టి క్యారెట్స్ని తీసుకొని వెళ్తున్నాయి. అవును, మనం కూడా వాటితో పాటు వెళ్దామా? పదండి వెళ్దాం. కార్లో క్యారెట్ తినుకుంటూ మెల్లిగా పార్క్ దగ్గరికి చేరుకున్నారు క్యాపిటల్ సి ఇంకా స్మాల్ సి. అవును పింకీ, అవి మొదటిగా ఏ యానిమల్ని చూస్తాయంటావు? ఇంకెందుకు పింకీ, బయట నుంచి నాకైతే క్యామెల్ కనిపిస్తుంది, పెద్ద క్యామెల్. అయితే వాటికి కూడా క్యామెలే కనిపిస్తుంది కదా. నాకు తెలిసినంత వరకు క్యామెలే కనిపిస్తుంది. అవి లోపలికి వెళ్ళి ముందుగా పెద్ద క్యామెల్ని చూసి లోపలికి ఇంకా వెళ్ళి అక్కడ లయన్, ఎలిఫెంట్, టైగర్ అలా డిఫరెంట్ యానిమల్స్ అన్నింటినీ చూసేసి రిటర్న్ అయిపోయాయి. రిటర్న్ అవుతుండగా ఒక చిన్న క్యూట్ క్యాట్ కనిపిస్తుంది. ఆ చిన్న క్యూట్ క్యాట్తో కాసేపు ఆడుకుని అవి రిటర్న్ అవ్వడానికి బయలుదేరాయి. అయితే బయలుదేరే ముందు మనం ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ తీసుకోవడం బాగా ఇష్టం కదా మనందరికీ. అలాగే స్మాల్ సికి కూడా ఫొటోస్ దిగడం అంటే చాలా ఇష్టం. అందుకని క్యాపిటల్ సి దగ్గర ఉన్న కెమెరాతో స్మాల్ సిని ఫొటోస్ తీస్తుందన్నమాట. చాలా ఫొటోస్ దిగినాక స్మాల్ సి ఇంకా క్యాపిటల్ సి మళ్ళీ కార్లో ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయాయి. మనం కూడా వెళ్దామా?
పద. ఈరోజు మనం ఏమేం చూసాం? క్యాపిటల్ సి ఇంకా స్మాల్ సి ఏమేం చేశాయి? ఇప్పుడు మొదటి నుంచి చూద్దాం. అవి ఎలా వచ్చాయి జూ పార్క్కి? కార్లో, అంటే సి ఫర్ కార్. మళ్ళీ కార్లో ఏం తిన్నాయి? క్యారెట్, అంటే సి ఫర్ క్యారెట్. తర్వాత జూ పార్క్లోకి వచ్చాక మొదటగా ఏ యానిమల్ని చూసాయి? క్యామెల్, అంటే సి ఫర్ క్యామెల్. తర్వాత ఏ యానిమల్ని చూసాయి? కుట్టి క్యాట్, అంటే సి ఫర్ క్యాట్. బయటికి వచ్చాక స్మాల్ సి ఫొటోస్ ఎలా దిగింది? కెమెరాతో, అంటే సి ఫర్ కెమెరా. మరి మళ్ళీ ఒకసారి సరదాగా రిపీట్ చేద్దామా? చేద్దాం. సి ఫర్ కార్, సి ఫర్ క్యారెట్, సి ఫర్ క్యామెల్, సి ఫర్ క్యాట్, సి ఫర్ కెమెరా. ఇంకొకసారి చేద్దామా? సి ఫర్ కార్, సి ఫర్ క్యారెట్, సి ఫర్ క్యాట్, సి ఫర్ క్యామెల్, సి ఫర్ కెమెరా. సరే, ఇంకొకసారి ఏమేం చూసాయో చెప్దాం. ఏంటవి? కార్, క్యారెట్, క్యామెల్, క్యాట్, ఇంకా కెమెరా. చాలా నేర్చుకున్నాం పింకీ. ఇంకా ఇంటికి వెళ్ళిపోదామా? వెళ్దాం వెళ్దాం. నేను కూడా కొంచెం అమ్మకి హెల్ప్ చేయాలి. అవును ఇంకి, నువ్వు కూడా ఇంట్లో అమ్మకి హెల్ప్ చేయి. మీరు కూడా ఇంట్లో అమ్మకి హెల్ప్ చేయండి. అలా చేస్తేనే గుడ్ చిల్డ్రన్ అంటారు. సరే మరి, ఈ రోజుకి ఇది చాలు. మళ్ళీ రేపు కలుద్దాం.